విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. EB5 వీసాలో ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏముంటాయి సార్? చాలా ఉంటాయండి. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇందాక చెప్పినట్టు మనం ఏదైనా చేసుకోవచ్చు, లైక్ జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే మనం మనకి ప్యాషన్ ఉన్న ఫీల్డ్ని పెర్ఫామ్ చేసుకోవచ్చు. అలానే త్రూ అవుట్ యూఎస్ ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు ఎంటైర్ ఫ్యామిలీ ఈ వన్ అప్లికేషన్ కింద. ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి మామూలు ప్రాసెస్ చూస్తే మనకి వర్క్ వీసా అనేది లాటరీస్లో పిక్ అవ్వాలి, లేకపోతే వర్క్ వీసా ఒక ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. అదంతా స్పాన్సర్ చేయటం, ఆ లాటరీలో పిక్ అవ్వటం, ఇదంతా చాలా టైం తీసుకుంటుంది. అంత టైం వరకు రిక్రూట్మెంట్ వస్తే ఎంప్లాయర్ ఆగుతాడా? సో ఆగాలి అంటే ఏంటి అంటే చాలా టైం అయిపోతుంది. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎవరి కోసం చూస్తారు, ఎవరైతే వర్క్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ కోసం వాళ్ళకి ఇమీడియట్గా ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఈ EB5 వీసా ద్వారా ఏంటి అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నమాట. సో ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఏంటంటే క్వాలిఫైయింగ్ క్రైటీరియా అనేది నీకు ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే నీకు ఎలిజిబిలిటీ టు వర్క్ ఎనీవేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ ఎంప్లాయర్ స్పాన్సరింగ్ వర్క్ వీసా అనేది ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, EB5 వీసాలో ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఏముంటాయి సార్? ఓకే, సో ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు EB5 వీసా ద్వారా అప్లై చేసే పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి ఏదో ఒక ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కానీ వాళ్ళ కెరియర్ పరంగా మంచిగా ఉండాలి అనేది EB5 వీసా ఆప్ట్ చేస్తున్నారండి. సో ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ అంటే మనకి ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు ఆఫ్ క్యాంపస్ అంటే ఏంటంటే కాలేజ్ బయట వర్క్ చేయడానికి లీగల్ కాదు స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు. మోర్ ఓవర్ ఏంటి అంటే వాళ్ళు పార్ట్ టైం ఏదైతే చేస్తారో అది ఇన్ క్యాంపస్ చేయాలి, అది కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ చేయాలి. ఈ EB5 వీసా ద్వారా ఎవరికైతే గ్రీన్ కార్డ్ వచ్చిందో వాళ్ళకి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే దే కెన్ అట్రాక్ట్ అదర్ ఆపర్చునిటీస్, లైక్ బయట నుంచి కంపెనీస్ నుంచి కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కడైనా ఏదైనా స్కిల్ సెట్ పెంచుకుంటాం వర్క్ చేసుకుంటాం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దేర్ సంథింగ్ కాల్స్ ఇన్ హౌస్ ట్యూషన్ ఫీ అండి. అంటే ఏంటంటే డొమెస్టిక్ ట్యూషన్ ఫీ వేరు ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ట్యూషన్ ఫీ వేరు ఉంటుంది. మనకి ఏంటంటే డొమెస్టిక్ ట్యూషన్ ఫీ వచ్చేసి $30,000 ఉందనుకోండి, ఇంటర్నేషనల్ ట్యూషన్ ఫీ $100,000 ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఇన్ స్టేట్ అంటే అక్కడ స్టేట్కి ఒక రూల్స్ ఉంటాయి, సెంట్రల్ ఫెడరల్ అయితే ఒక రూల్స్ ఉంటాయి. ఇన్ స్టేట్ రెసిడెంట్గా క్వాలిఫై అయితే నీకు ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాదు కాబట్టి నువ్వు నో మోర్ యూఆర్ డొమెస్టిక్ స్టూడెంట్ EB5 వీసా ద్వారా కాబట్టి నీకు ట్యూషన్ ఫీ ఎగ్జంప్షన్స్ కూడా వస్తాయండి. సో ట్యూషన్ ఫీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఆపర్చునిటీస్. సో ఏంటంటే వీళ్ళు చదువుతున్నప్పుడే వేరే కంపెనీస్కి వర్క్ చేయడంతో పాటు వేరే కంపెనీస్ ప్లేస్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ ఎంప్లాయర్ స్పాన్సరింగ్ వీసా దే కెన్ గివ్ ఎ కమిట్మెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ దట్ కంపెనీ అనమాట. సో కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లోకి వర్క్ అగ్రిమెంట్స్లోకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వీసాతో సంబంధం లేదు కాబట్టి. సో ఎంప్లాయర్స్ కూడా ఎక్కడ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి జాబ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ వీసా స్పాన్సర్ చేయాలి కదా, ఇది మనకి బర్డెన్ అన్న ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉండదు కాబట్టి ఆపర్చునిటీస్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్లో మనం మాట్లాడుకున్నట్టు ట్యూషన్ ఫీతో పాటు కోటా ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ కోటా సీట్స్ వేరు ఉంటాయి, డొమెస్టిక్ కోటా సీట్స్ వేరు ఉంటాయి. సో ఆబ్వియస్లీ డొమెస్టిక్ కోటా సీట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే వీళ్ళు ఇన్ స్టేట్ డొమెస్టిక్ కేటగిరీ కింద క్వాలిఫై అవుతారో సో పెద్ద యూనివర్సిటీస్లో చదవటానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అప్లై చేసినప్పుడు ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇన్ స్టేట్ కింద డొమెస్టిక్ స్టూడెంట్ కింద క్వాలిఫై అయితే సో వాళ్ళ పెద్ద స్టేట్ కింద చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఎక్కువ ట్యూషన్ ఫీ పెట్టే చోట తక్కువ ట్యూషన్ ఫీతో పెద్ద యూనివర్సిటీస్లో చదువుకోవడానికి అడ్మిట్ రావడానికి పాసిబిలిటీస్. ఓకే, మన EB5 వీసాలో మన సిటిజన్షిప్ టైం పీరియడ్ బెనిఫిట్స్ ఏముంటాయి సార్? డెఫినెట్గా అండి. సో ఏంటంటే మనకు అర్థం కావాల్సింది టైం ఫ్రేమ్ తీసుకుందాం. అసలు EB5 వీసా ఎందుకు అనేది మనకు అర్థం కావాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే అసలు గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా, వస్తే ఎన్నేళ్ళు పడుతుంది, మోర్ దెన్ 50 years, మోర్ దెన్ 100 years వెయిటింగ్ లిస్ట్ వల్ల పడుతుంది. అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికే యూజువల్గా 5 to 7 years పట్టిద్ది. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చదువుకొని తర్వాత అక్కడ వర్క్ ఉంటే వర్క్ చేసుకొని ఎక్స్టెన్షన్ పెట్టుకొని
నెక్స్ట్ అలానే మనకి లాటరీ కింద వీసా క్వాలిఫై లేకపోతే ఎంప్లాయర్ ఎవరన్నా వీసా క్వాలిఫై చేసి తర్వాత గ్రీన్ కార్డుకి అప్లై చేయడానికి అప్లికేషన్ పెట్టాలండి, ఓకే స్పాన్సర్ చేయాలి. అదంతా జరగటానికే 5 to 7 years పడుతుంది. ఏంటి యూజువల్ మెథడ్స్లో ఓకే జస్ట్ ఫర్ ద అప్లికేషన్ టు గ్రీన్ కార్డ్కి. ఓకే బట్ ఏంటంటే ఇక్కడ EB5 వీసా ద్వారా మనకి ఇమీడియట్గా నెక్స్ట్ 6 monthsలో వర్క్ పర్మిట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ 1.5 year to 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది, ఓవరాల్గా 4 to 5 yearsలో మనకి పర్మనెంట్ గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెన్సీ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే సో డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ చేతికి వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్గా మనకి 7 to 8 years ఓకే ఆర్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 7.5 yearsలో సిటిజన్షిప్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ ప్రాసెస్ ద్వారా. ఓకే సో మనం ఏంటంటే కండిషనల్ గ్రీన్ కార్డ్ రాగానే మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకునే సిచ్యువేషన్ EB5 వీసా ద్వారా ఉంటుంది. ఓకే బట్ ఏంటంటే మనకి సిటిజన్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వచ్చాకే ఈ సిటిజన్షిప్ తర్వాత వస్తాం జరిగింది. ఓకే సో అంటే మనకి ఏంటంటే ఒక 7 years టైం ఫ్రేమ్లో మనకి సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఈ EB5 వీసా ద్వారా ఉంది. ఓకే వేరే చోట 5 to 7 years జస్ట్ అప్లికేషన్ ఫర్ గ్రీన్ కార్డ్ పెడతానికి టైం పీరియడ్ జరుగుతుంది. లైక్ లెట్స్ 3 to 5 years అనుకుందాం తక్కువ చేసి. అదే అప్లికేషన్ ఫర్ గ్రీన్ కార్డ్ పెట్టుకుంటాను అంటే ఎవరైనా మన గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయడానికి వర్స్ట్ సినారియో ఏంటంటే 7 years పట్టిద్ది, లేదు అంటే 3 to 5 years పట్టిద్ది బెస్ట్ సినారియో అయితే. లేదంటే ఇంకా వర్స్ట్ సినారియో 7 years కంటే ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంటుంది. బట్ గ్రీన్ కార్డ్ రావడానికి more than 50 years or 100 years తీసుకుంటుంది. అచ్చా ఓకే ఇక్కడ అదే టైం ఫ్రేమ్లో 5 to 7 yearsలో గ్రీన్ కార్డ్ పర్మనెంట్ రెసిడెన్సీ గ్రీన్ కార్డ్ వస్తుంది, ప్లస్ సిటిజన్షిప్ కూడా వస్తుంది. ఓకే దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ EB5 వీసా అనమాట. EB5 వీసా హోల్డర్ కనుక సిటిజన్షిప్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి స్పాన్సర్ చేయొచ్చా? అవునండి. సో ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు ఒక అప్లికేషన్లో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ స్పౌస్ చిల్డ్రన్ క్వాలిఫై అవుతారు కదా EB5 వీసాలో. సో మీరు ఇందాక అడిగినట్టు ఏంటంటే పేరెంట్స్ క్వాలిఫై అవుతారా అన్నారు. సో ఒక అప్లికేషన్లో పేరెంట్స్ క్వాలిఫై అవ్వరు కదా అప్పుడు. సో వీళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఏదైతే 7 yearsలో ఈ ప్రాసెస్ ద్వారా వస్తుందో అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి స్పాన్సర్ చేసుకోగలగాలి. అప్పుడు స్పాన్సర్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆబ్వియస్లీ వాటికి కూడా బ్లడ్ రిలేటివ్స్ స్పాన్సర్ చేయడానికి కానీ పేరెంట్స్ స్పాన్సర్ చేయడానికి కానీ వీటికి కూడా కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంది, ఎందుకంటే మన వాళ్ళు చాలామంది మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి. బట్ ఏంటంటే ఈ ప్రాసెస్ ద్వారా 7 yearsలో మనకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది కాబట్టి ఇమీడియట్గా పేరెంట్స్కి వీళ్ళు గ్రీన్ కార్డు ఇది చేయడానికి స్పాన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే